హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే మన కిచెన్లో తోటకూర పులుసుకూర అనేది చూపించిపోతున్నాను. మనం తోటకూర ఎప్పుడు అలాంటివి చూస్తూ ఉంటాం కదా, బట్ తోటకూర పులుసుకూర అనేది చపాతీలకి వాటికి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 కట్టల దాకా తోటకూరని అయితే క్లీన్గా వాష్ చేసేసి సన్నగా అనేది కట్ చేసి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి బాండీలోకి ఏమీ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం తోటకూర అనేది ఫస్ట్ ఉడికించుకోవాలి. సో నేను ఇక్కడ ఖాళీ బాండీలోకే ఇక్కడ నేను తోటకూరని తీసేసుకుంటున్నాను. కట్ చేసి తీసుకున్న తోటకూరని అయితే తీసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తోటకూర మనం బాండీలోకి తీసుకున్న తర్వాత దీనిలోకి అయితే నేను ఇక్కడ 1 కప్పు దాకా టమాటో ముక్కలు సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. అదేవిధంగా 1 పావు పెద్దలపాయ ముక్కలు అనేవి తీసేసుకుంటున్నానండి. ఈ టమాటో పెద్దలపాయ అనేది ఈ తోటకూరకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అదేవిధంగా కొంచెం మనకి గ్రేవీ అని కూడా వస్తుంది. అదేవిధంగా దీనిలోకి 2 పచ్చిమిర్చి అనేవి సన్నగా కట్ చేసి తీసేసుకుంటున్నాను. దీనిలోకి నేను కొంచెం చింతపండు, మనకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా తీసేసుకుంటున్నానండి. ఇలా మనం ప్రతిదీ అంటే కొంచెం పులుపు యాడ్ అయ్యేటట్టు మనం ఈ పులుసు అనేది ప్రిపేర్ చేస్తే ఏంటంటే తోటకూరకి మంచి ఫ్లేవర్గా ఉంటుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. దీనిలోకి 1/2 స్పూన్ అంత పసుపు, అదేవిధంగా 1/2 స్పూన్ అంత సాల్ట్ కూడా తీసేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ కూడా తీసేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఒకసారి మొత్తాన్ని ఈ విధంగా మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తోటకూరలోకి నేనైతే ఇక్కడ 1 గ్లాస్ దాకా వాటర్ అనేది తీసేసుకుంటున్నాను. ఇలా వాటర్ తీసుకోవడం వల్ల మనకి తోటకూర అనేది చక్కగా ఆకు అనేది మెత్తగా ఉడకటమే కాదు, చక్కగా మనకి కొంచెం గుజ్జుగా గ్రేవీగా అనేది వస్తుంది. సో ఇలా వాటర్ తీసుకున్నాక నేనైతే క్యాప్ పెట్టేసేసుకుని ఒక 50 మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి తోటకూర అనేది చక్కగా కుక్ అవుతుందండి. తోటకూరని ఇలా మనం కుక్ చేసుకునేటప్పుడు మధ్యలో 1 or 2 టైమ్స్ అనేది మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ మరొకసారి అయితే మనం క్యాప్ పెట్టేసేసుకుని కుక్ చేసుకుంటే చక్కగా మనకి తోటకూర అనేది మెత్తగా అనేది మనకి ఉడుకుతుంది. దీనిలోకి నేను 1.5 స్పూన్ దాకా కారం తీసేసుకుంటున్నాను. అదేవిధంగా సాల్ట్ లెవెల్ అనేది ఒక్కసారి నేను ఆల్రెడీ కొంచెం సాల్టే తీసుకున్నాను కాబట్టి మరొక 1/2 స్పూన్ సాల్ట్ అనేది చూసుకుని తీసుకుంటున్నాను. ఇక్కడ మనం సాల్ట్ కారం తీసుకున్నాక మరొకసారి మనం చూడండి, మనకి తోటకూరలో ఎప్పుడు ఈ వాటర్ లెవెల్ అనేది కొంచెం మనకి ఉంటూ ఉండాలి. అప్పుడే మనం తోటకూర అనేది ఎనపటానికి పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనం ఒకవేళ తోటకూర మొత్తం వాటర్ అనేది మీకు ఇంకిపోయింది అంటే కనుక ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి తోటకూర అనేది మెదిపేటప్పుడు మనకి కర్రీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి నేను ఇక్కడ సాల్ట్ లెవెల్ అనేది టెస్ట్ చేసుకుంటున్నాను. సాల్ట్ కానీ కారం కానీ ఒకవేళ ఏదైనా సరిపోకపోయినా మరొకసారి అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను స్టవ్ ఆఫ్ చేసుకుని మనకి తోటకూర అనేది మెత్తగా పప్పు గుత్తితో ఈ విధంగా మనం పప్పుని ఏ విధంగా అయితే మెదుపుకుంటామో అదేవిధంగా ఇక్కడ నేను తోటకూరను కూడా మెదుపుతున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది మంచి గుజ్జుగా గ్రేవీగా మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంటే దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఈ కర్రీకి. ఇక నేను తోటకూర అనేది మెత్తగా అనేది మెదుపుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీనిలోకైతే నేను పోపు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టేసేసి దానిలోకి కొంచెం ఆయిల్, అదేవిధంగా పోపు దినుసులు, కరివేపాకు, 3 ఎండుమిర్చి, మీకు ఎండుమిర్చి లేకపోయినా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా 1 స్పూన్ దాకా ఇంగువ, 2 చిన్నులపాయ రెబ్బలు దంచి ఇక్కడ నేను తీసేసుకుంటున్నాను. పోపుకి చిన్నులపాయ రెబ్బలు చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఒకసారి మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుని పోపు అనేది వేగాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న తోటకూరలు అనేది ఈ పోపు అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చాలా మంచి ఫ్లేవర్గా తక్కువ ఆయిల్తోనే మనకి తోటకూర అనేది చాలా చక్కగా పర్ఫెక్ట్గా మనకి తోటకూర పులుసు అనేది రెడీ అయిపోతుంది. రోటీస్లోకి ద బెస్ట్ కాంబినేషన్ అని చెబుతాను. ఎవరైతే ఆకుకూరలు బాగా ఇష్టపడతారో వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.